అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలామంది జీవితంలో కలవరం ఉంది. అమ్మో, మనం చూస్తుండగానే డిసెంబర్ నెల కూడా అయిపోయింది. ఈ సంవత్సరం చాలా త్వరగా ముగించబడింది. మన పరిస్థితులు ఏం మారలేదు. బహుశా వచ్చే సంవత్సరం కూడా మన బ్రతుకులు ఎట్లానే ఉంటాయేమో. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జీవితాలు మారట్లేదే. అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి. శోధన వెనకాల శోధన, అవమానం వెనకాల అవమానం. ఈ నిందల్లోనే బ్రతుకుతున్నాం. కనీసం ఎప్పుడన్నా మనం సంతోషంగా మన జీవితాన్ని అనుభవిస్తామా అన్న కలవరం చేత చాలామంది నింపబడ్డారు. కానీ ప్రియ సంగమా, మీరు ఏవీ కంగారు పడద్దు. ప్రార్థించండి చాలు. విశ్వాసంతో ప్రార్థించండి. నిజముగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మొరపెట్టండి. నా ప్రభు మీ చరిత్రను మారుస్తాడు. దేవుని ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శ్రమల మధ్య నడుస్తున్న వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన పాత్రలుగా వాడుకుంటాడు. ఏ చేతులైతే లేమి చేత నింపబడ్డాయో ఆ చేతులను ప్రభు సమృద్ధి చేత నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నా ప్రభు ఆలోచన చాలా ప్రత్యేకమైనది. ఈ వీడియో చూస్తున్న మీ అందరి పట్ల దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. మీరు కారుస్తున్న కన్నీరు దేవునికి తెలుసు. మీరు పడుతున్న అవమానాలు, మీకు ఎదురవుతున్న ప్రతి కొరతలు, మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి ఇబ్బందులు నా ప్రభువుకు తెలుసు. చరిత్రను మార్చగలిగిన సమర్థుడైన మీరు నమ్మండి చాలు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ మాట చదవగలిగితే, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పెంట కుప్పల మీద ఉండే వారిని అధికారులతో కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆయన. ప్రియ సంగమా, మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయన మాత్రమే. చాలామంది అనొచ్చు, నీ అర్హత ఎంత, నీ బ్రతుకెంత అని. చాలామంది మనకుండే పరిస్థితులు బట్టి వేలెత్తి చూపి మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారో, ఎవరైతే మనల్ని లోకువ చేసి తక్కువగా చూస్తున్నారో వారి కళ్ళ ముందర సింహాసనం ఎక్కించగలిగిన దేవుడు ఆయన. వాస్తవానికి యేసేపు వారి అన్నలకు అక్కర్లేదు. యేసేపు దేశములో పనిచేస్తున్నవాడైపోయాడు. బానిసగా తీసుకువెళ్ళబడ్డాడు. చెరసాలు పాలైపోయాడు. ఆ మట్టిలో బ్రతుకుతున్న యేసేపు పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలేంటి తెలుసా? నా బిడ్డ సింహాసనం మీద ఉండాలి, నా బిడ్డ అందరినీ పరిపాలించాలని దేవుని ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో. అందుకే యేసేపుని సింహాసనం ఎక్కించాడు. చెరసాలలో బ్రతుకుతున్న వారిని దేవుడు అధికారులతో కూర్చోబెట్టాడు. సింహాల బోనులో ఉన్నవారిని దేవుడు సింహాసనం ఎక్కించాడు. అయ్యో, అగ్నిగుండంలో పడవేయబడిన వారిని దేవుడు ఉన్నతమైన సాక్షులుగా ప్రభు నిలబెట్టాడు. ఎవరి చరిత్రనైనా మార్చగలిగిన దేవుడు వారిది మాత్రమే కాదయ్యా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితాలు మార్చగలిగిన దేవుడు ఆయన. తల్లి, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎన్ని అవమానాలు పడ్డావో, ఎంతెంత నిందలు పడ్డావో నా ప్రభువుకు బాగా తెలుసు. నా ప్రభు నీ చరిత్రను మార్చబోతున్నాడు. పిల్లల కోసం కలవరం పడుతున్నారు కదా, అయ్యా నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో అర్థం కావట్లేదు, వారికి వివాహాలు జరగట్లేదు, వారి ఉద్యోగాలు రావట్లేదని తల్లులుగా తండ్రులుగా మీరు పడుతున్న ఆ నరకయాతను ప్రభు చూస్తున్నాడు. ఏ చరిత్రనే మారుస్తాడు. ఈరోజు మీ పిల్లలు అనేక మంది మధ్యన బలహీనులుగా కనిపించుండొచ్చు. మీ కుటుంబాలు అనేక మంది మధ్యన అవమానకరంగా, లేకపోతే స్థితి లేనంటి వారుగా కనిపించుండొచ్చు. కానీ పరిస్థితులను నా ప్రభు మార్చబోతున్నాడు. ప్రార్థించండి. బైబిల్లో రాయబడిన హన్నా గారు ప్రార్థిస్తూ ఈ మాటలను ప్రస్తావించారు. పరిశుద్ధాత్ముడు మన కోసం రాయించాడు. దేవుని శక్తి చాలా ఉన్నతమైంది. మా స్థితులు మార్చిన దేవుడు ఈరోజు మీ పరిస్థితులు మార్చబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. అందరికీ ఒకరోజు వస్తుంది. మీరు ఘనమైన సాక్షులుగా వాడబడతారు. గాడ్ బ్లెస్ యూ.